ప్రతిసారి నేనే లేట్‌గా వెళ్తా. నా వల్లే లేట్ అవుద్దని చెప్తా ఉంటా గదా! అయితే నేనే లేట్‌గా వెళ్తా అనుకుంటే నన్ను మించి లేట్‌గా వస్తది మా షన్ను. ఇంట్లోనే ఉండి ఎప్పుడో స్టార్ట్ అయ్యాను, వచ్చేసాను గూడా అని చెప్పిద్ది. కానీ ఇంకెప్పటికో వచ్చిద్ది. ఈసారి ఈవెంట్‌కి ఒంగోలు ఎళ్ళాము. మేము వెళ్ళిన కొంతసేపటికి కాస్ట్యూమ్ ఇచ్చి ఎంట్రీ త్వరగా స్టార్ట్ అవుద్ది. ఫాస్ట్‌గా రెడీ అయ్యి రండి అని చెప్పారు. సర్లే వీళ్ళు ఎప్పుడు ఇంతే చెప్తారు గదా! అని మేము కొంచెం లేట్‌గానే రెడీ అయ్యి వెళ్ళాము. ఇక మేము అలా రెడీ అయ్యి వెళ్ళామో లేదో ఎంట్రీ వెంటనే స్టార్ట్ అయింది. ఇక ఎంట్రీ అయిపోగానే కొంతసేపు తర్వాత స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాము. కీర్తి ఏమో ఫస్ట్ 2 పానీపూరి తిని తర్వాత పాస్తా తీసుకుంది. ఇంకా నేనేమో 2 మోమోస్ తీసుకున్నాను. తర్వాత బ్రెడ్ తో ఒక స్నాక్ ఉంది. నాకు దాని పేరేంటో కూడా తెలీదు. అయితే దాని టేస్ట్ ఎలా ఉందంటే కారంగా తీయగా అట్లా ఉంది. నాకు దాని టేస్ట్ అస్సలు నచ్చలేదు. కీర్తి తాగేది గోవా జ్యూస్. అది నేను ఇప్పుడు సెకండ్ టైం తాగటం. ఫస్ట్ టైం తాగింది కూడా ఈవెంట్ లోనే. ఫస్ట్ టైం తాగినప్పుడే నాకు నచ్చి ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. నేను ఇప్పటి వరకు చూపించిన ఐటమ్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్నాక్స్ గానీ, జ్యూసులు గానీ, ఫుడ్ గానీ, టిఫిన్ గానీ అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవే కాకుండా స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే వెళ్లే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి లాలీపాప్స్ కూడా ఇస్తున్నారు. కీర్తి కోసం నేను అంత ప్రేమగా తీసుకెళ్లిస్తే నాకు జలుబు చేసింది వద్దు అని చెప్తుంది. వద్దు అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోనుగా. ఇక తిన్నాక జలుబు లేదు ఏం లేదు. ఇంకో 2 తీసుకుంది. అంటే తనే కాదు నేను కూడా తీసుకున్నాను. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.